అందరికీ యేసుక్రీస్తు నామమున వందనములు. ఇప్పుడు సమయం 7:35 అయ్యున్నది. డిసెంబర్ 11వ తేదీ గురువారం. దేవుడు మనల్ని సజీవ లెక్కలో ఉంచినందుకు ధన్యవాదాలు. యేసు ప్రభువుకి హృదయపూర్వకంగా, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ వివేకముతో గ్రహించి ఆయనకి ధన్యవాదాలు తెలియజేయాలి. సో క్రితపు నిన్నటి దినాన మనం చదువుకున్నది చర్చ్ హిస్టరీ పేజ్ నెంబర్ 22 through 23. న్యూ టెస్ట్మెంట్ సర్వే పేజ్ నెంబర్ 17లో మనం తెలుసుకున్నాం కొన్ని విషయాలు. అంటే సో ఈ రోజున మనం 4వదిగా బైబిల్ డాక్ట్రిన్ సర్వే ధ్యానించబోతున్నాం. ఈ రోజున బైబిల్ డాక్ట్రిన్ సర్వే బుక్ నెంబర్ 5 స్టడీ చేయబోతున్నాం. పరిశుద్ధుడా యేసయ్య, మా మధ్యలోకి రండి. నేను ఇప్పుడు బైబిల్ సిద్ధాంతమైన అవలోకనం చదవబోచుండగా మీ జ్ఞానాన్ని నాలో నింపండి. దాన్ని అర్థం చేసుకునే శక్తి నాకు ఇవ్వండి. ఇది నేను చదివినైనా మీకు మరింత దగ్గర ఒకటకు సహాయం చేయండి. ఈ లోకానికి మరింత దూరం ఒకటకు సహాయం చేయండి. మీతో ఈ స్నేహాన్ని నాయన అంతం లేని ఈ స్నేహంగా ఈ ఆరంభం ఉంచమని, నీలోనే సత్యాన్ని గ్రహించమని, ఈ లోకంలో ఉన్న అసత్యాన్ని గుర్తెరగటానికి సహాయం చేయమని, సర్వాధికారి, సర్వసృష్టికర్త, నా దేవుడవు, నా సహాయకుడవు, నా రక్షకుడువు, నా పాపాలని నేను దుర్మార్గుడినై, దుష్టుడినై, అపవిత్రమైన పనులు చేస్తూ అబద్ధికుడినై, నా కళ్ళతోనూ నా చెవులతోనూ నీకు నచ్చని పనులు చేస్తూ అవివేకునై ఉండగా నన్ను చూచి నీ వాక్యం చేత నన్ను దర్శించి రక్షించిన దేవా, నీకే వందనాలు చెల్లిస్తున్నా. ఈ సిద్ధాంతాన్ని, మంచి బోధన మేము చదువుచుండగా నాయన నీవే మంచి బోధకుడు మాకు బోధించుండగా, నీ పరిశుద్ధాత్మ మాకు జ్ఞాపకం చేయించుండగా మీ బోధనను మేము అంగీకరించే మనసుని నాయన మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ, ఈ సమయాన్ని మీకు లోబడి మేము చేయుటకు మాకు ఇచ్చిన ఈ అవకాశం బట్టి వందనాలు చెల్లిస్తూ యేసునామమున అడిగి పెట్టుకుంటాం తండ్రి, ఆమేన్. సచ్ ఎ బ్యూటిఫుల్. 3 నిమిషాలు అయింది. మనం టైమర్ పెడుతున్నాను. 15 నిమిషాలు. ఓపెన్. సో మనం బైబిల్ సిద్ధాంతం అవలోకనం చాలా కాలం నుంచి చదువుతున్నాం. చాలా రోజుల నుంచి ఏం చదువుతున్నాం అంటే 30వ పేజీ దగ్గర నుంచి 30 పేజీ వరకు అవుట్లైన్స్ ఉన్నాయని మనకు తెలుసు. 10 సిద్ధాంతాల అవుట్లైన్స్. ఆ 10 సిద్ధాంతాల అవుట్లైన్స్ మనం ఒకసారి చూస్తే థియాలజీ, బిబ్లియాలజీ, క్రిస్టాలజీ, న్యూమటాలజీ, ఎంజినియాలజీ, ఆంథ్రోపాలజీ, హెమటియాలజీ, సోటెరియాలజీ, ఎక్లీసియాలజీ, ఎస్కటాలజీ. ఈ 10 సిద్ధాంతాలు మనం గత కొన్ని రోజులుగా మనం ధ్యానిస్తున్నాం. ఈ 30వ పేజీలో మొదటి సిద్ధాంతమైన థియాలజీ, వేదాంత శాస్త్రముని మనం చదువుతున్నాం. సో దానికి డెఫినేషన్, థియాలజీ అంటే టు స్టడీ గాడ్, దేవుణ్ణి తెలుసుకునే విధానం. టు స్టడీ గాడ్, దేవుణ్ణి చదవటం, ఇదే థియాలజీ అంటే. డాక్ట్రిన్ అంటే సిద్ధాంతము, మంచి బోధ. సో ఇర్మియా 9వ అధ్యాయం మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఇర్మియా 9వ అధ్యాయం 23వ వచనం వరకు. ఇర్మియా 9వ అధ్యాయం
23 నుంచి ధ్యానం చేద్దాం. యెర్మయా గ్రంథం అన్ని పుస్తకాల కల్లా పెద్ద గ్రంథం. 23 నుంచి చదువుతున్నాను. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమందును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెననగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములను జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకుంటున్న బట్టియే అతిశయింపవలెను. అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. జ్ఞాని తన జ్ఞానమును బట్టియు, శూరుడు తన శౌర్యమును బట్టియు అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలననగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములను జరిగించున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకుంటున్న బట్టియే, భూమి మీద నీతి న్యాయములను జరిగించుచు కృప చూపుచు ఉన్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకుంటున్న బట్టి ఏ అతిశయింపవలను. పరిశీలనలు ఎవరు చేస్తారని ఈ రోజున? పరిశీలనలు చేసేవాళ్ళు పుస్తకాలు పట్టుకునే వాళ్ళు పరిశీలన చేస్తున్నారని చాలామంది అనుకుంటారు. పనికి వెళ్ళే వాళ్ళు పరిశీలన ఏమైనా చేస్తారా? చేస్తారు. డబ్బులు తక్కువ ఇచ్చారనుకోండి, ఎందుకు తక్కువ ఇచ్చాడు, రేపు ఇస్తాను, ఇవాళ ఇస్తాను, నిజంగా ఇస్తాడా అని పరిశీలిస్తారు, పరిశీలనగా అడుగుతారు. అది వాళ్ళ స్థాయి యొక్క పరిశీలన యొక్క స్థితి. కానీ మనం, దేవుడు కృప చూపుచున్నాడు, ఆయన నీతి న్యాయమును జరిగించుచున్నాడు, ఆయనే యెహోవా అని గ్రహించి, అంటే ఎలా గ్రహిస్తాం? పరిశీలిస్తేనే అది గ్రహిస్తాం. ఆయన తెలుసుకుంటేనే గ్రహిస్తాం. ఆయన కృప చూపుతున్నాడా లేదా, ఆయన నీతి న్యాయమును జరిగించున్నాడా లేదా, దాన్ని బట్టే మనం అతిశయించాలి. ధనవంతుడు ధనాన్ని బట్టి కాదు, ఐశ్వర్యవంతుడు ఐశ్వర్యాన్ని బట్టి కాదు, శూరుడు తన శౌర్యాన్ని బట్టి కాదు, యెహోవాను నేనే అని పరిశీలనగా తెలుసుకోవడాన్ని బట్టి అతిశయింపవలెను. వీటి యందు నేను ఆనందించున్నాను అని యెహోవా చెప్తున్నాడు. ఇది మనం చదువుకున్నది. యోహాను సువార్త 17:3 అద్వితీయ దేవుడైన నిన్నును, అద్వితీయ అంటే కాని, ద్వితీయ అంటే రెండు కాని దేవుడైన నిన్నును, నీవు పంపిన క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. యుగాలు జీవించే స్థితి ఆయన్ని ఎరిగే స్థితి. మనం యుగాలు జీవించటం ఆయనకి ఆనందం. ఎందుకని? మనం పరిశీలనగా మనం ఈ లోకంలో ఉన్న అశాశ్వతమైన వాటి యందు ఆనందించకుండా శాశ్వతమైన వాటి యందు ఆనందించేవాడు ఆయనకి ఇష్టం కాబట్టి. మనం అది క్రితం రోజున ఈ వాక్యాన్ని గురించి ధ్యానించుకున్నాం. ఫిలిప్పీ 3:7-9 వరకు ఒకసారి ధ్యానించుకుంటే మనకి మంచిదని నేను అనుకుంటున్నాను. ఫిలిపియన్స్, ఎఫెసీ తర్వాత కొలస్సీల ముందున్న ఈ ఫిలిపియన్స్ 3:7 నుండి మనం చదువుకుందాం. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టంగా ఎంచుకొంటిని. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తు గూర్చిన అతిశ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకొంటిని. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్రం మూలమైన నా నీతిగాక క్రీస్తునందలి విశ్వాసం వలన నీతి, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించిన నీతి గలవాడినై అయినందుకు అగపడు నిమిత్తము
సమస్తమును పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నీతిగాక క్రీస్తునందలి విశ్వాసం వల్లైన నీతి అనగా విశ్వాసం బట్టి దేవుడు అనుగ్రహించు నీతి కలవాడనై ఆయన యందు అగబడు నిమిత్తము ఆయన ఇంకొన్ని విషయాలు జరగాలని ఇదే త్రోవలో అనేకమైన విషయాలు జరగాలని సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనిచున్నాను అంటున్నాడు పౌలు. సచ్ ఎ బ్యూటిఫుల్. యా, సో అది ఫిలిప్పీ 3. 2 పేతురు 3:18 మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తును గురించి కృపయందు జ్ఞానమందు అభివృద్ధి పొందుడి. ఆయన కృప యందు అభివృద్ధి పొందాలి, ఆయన జ్ఞానమందు అభివృద్ధి పొందాలి. కృప అంటే కృప ఎవరు చూపిస్తారు? ఆయన్ని ఎవరినైతే ధనవంతుడి దగ్గరికి వెళ్ళి మనం అడుగుతాం, ధనవంతుడు కృప చూపగల శక్తి ఉందని నమ్మేవాడే కృప చూపగలడు అనే వాడి దగ్గరికి వెళ్ళి మనం కృప చూపమని అడుగుతాం. మన పక్కనే ఉండే ముష్టోడిని పట్టుకుని మనం కృప చూపమని అడుగుతామా? అడగము. ధనవంతుడిగా కనిపించే వాడి ఎందే విశ్వాసం ఉంచి ధనం చూపించగలడని నమ్మి వాడి యొద్ద మనం మన దీనస్థితిని ప్రదర్శిస్తాము. అప్పుడే మనకి కృప దక్కుతుంది. మనం కృప చూపగలడని ఎంచినప్పటికీ మనం తగ్గించుకోకుండా వెళ్ళి అడిగిన ఎడల మనకు ఆ కృప చూపింపగలడు అని ఒక ధనవంతుడిని మనం చూసినప్పటికీ మనం ఆ వినయ వినమ్రతలు మనం ప్రదర్శించిన ఎడల ఆ ధనవంతుడికి మనకి సంబంధం ఉండదు. ఎందుకనంటే ఆ ధనవంతుడికి ఏం పని? ఈ ముష్టివాడికి ఇవ్వడానికి ఆయనకి ఏ విధమైన అవసరము లేదు. ఆ సమయాన్ని వెచ్చించకపోయినా వచ్చే నష్టము లేదు. ఆయన దీని యందు ఆనందం కంటే నష్టమే వస్తుంది. ఇలాంటి పనులు ఆయన దిగడం ఆయనకే నష్టం, సమయం వ్యర్థం. కనుక ఆ ధనవంతుడు నిజంగా కృప చూపగలిగే జాలి హృదయం మనం చూపించే దీనస్థితిని బట్టి, మనం ఆయన్ని నమ్మి మనం దీనస్థితిని చూపించినప్పుడే అది సాధ్యం. ఈ దీనస్థితి మనం ఏనాడైతే చూపించమో ఆ కృప మనం పొందలేము. అందుకని పశ్చాత్తాపం అనేది దీనస్థితి. ఈ పరిశుద్ధాత్మ మనల్ని ఒప్పుకొని చేస్తుంది. నీతి నిమిత్తము, పాపము నిమిత్తము ఒప్పుకొని చేస్తుంది. ఇది పరిశుద్ధాత్మ మనల్ని దీనులను చేస్తుంది. దీనాత్మ, ఆత్మ విషయమై దీనుడైన వాడు ధన్యుడు. ఇలాంటి దీనాత్మ మనల్ని ఆ దేవుని కరిగిరాన్ని పొందడానికి, దేవుడి జాలిని మన వైపు ఆయన చూపించడానికి మనకి ఉపయోగపడుతుంది. అందుకని కృపయందు మనం ఎదగాలి అంటే మనం తగ్గాలి. ఆయన జ్ఞానం ముందు ఎదగడం అంటే ఆయన ఎంతెంత గొప్పవాడో ఆయన్ని తెలుసుకోవాలి. మనం అద్వితీయ దేవుడని, రెండు కాని దేవుడని, ఆయన మన కోసం, ఆయనే తన కుమారుడుగా మారి మన కోసం వచ్చి మనల్ని ఆయనకి తిరిగి కోల్పోయిన సంబంధాన్ని తిరిగి నెలకొల్పడానికి ఆయన చేసిన ఈ గొప్ప ప్రణాళికను బట్టి మనం ఆయన్ని ఘనపరచవలసిన వారిగా ఉన్నాము. ఇది ఎంతో అద్భుతం. సో యెర్మీయా 9లో నన్ను పరిశీలనగా తెలుసుకున్న బట్టి అతిశయింపవలను అని యెహోవా దేవుడు యెర్మీయాతో చెప్తున్నాడు. యోహాను సువార్త 17:3 అద్వితీయ దేవుడు నిన్ను నీ పంపిన క్రీస్తుని ఎరుగుటే నిత్య జీవం అని యేసు ప్రభువారు తండ్రితో వేడుకుంటున్నాడు. ఫిలిప్పీ రాసిన పత్రిక 3:7-9 వరకు క్రీస్తుతో సమానుభావంగా ఉండు నిమిత్తము, క్రీస్తుని జ్ఞానం అభివృద్ధి చెందిన నిమిత్తము, అంటే దేవుని
అంటే దేవుని కృప ధర్మశాస్త్రం వల్ల నీతి బట్టి కాక యేసుక్రీస్తు కృపను అంటే కృప వలన వచ్చు నీతి నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను, పెంటతో సమానంగా ఎంచుకొనుచున్నాడు. ఈ లోక జ్ఞానాన్ని పెంటతో సమానంగా నష్టంగా ఎంచుకొనుచున్నాను అని పౌలు చెప్తున్నాడు. ఫిలిప్పీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ అధ్యాయం 7వ. అలాగే 3వ పేతురు 2వ పేతురు ఆఖరి అధ్యాయం ఆఖరి వచనంలో ఏమని ఉందంటే, మీరు క్రీస్తు కృపయందును జ్ఞానమయందును అభివృద్ధి చెందుడి అని సంఘానికి, సార్వత్రిక సంఘానికి, చెదిరిపోయిన వారిలో చేరిన వారికి లేఖ రాసి పంపిస్తున్నాడు పేతురు. దీన్ని బట్టి మనం చూస్తే మనకి ఈ 3 వాక్యాలు మనం దేవుణ్ణి ఎంత తెలుసుకుంటే అంత ఆయనకి మనకి మధ్య సంబంధం పెరుగుతుంది, కృప పెరుగుతుంది, జ్ఞానం పెరుగుతుంది, దేవుడు మన యందు ఆనందిస్తాడు. ఈ అశాశ్వతమైన వాటిని ఎందుకు ప్రేమిస్తే దేవుడు అశాశ్వతంగానే మనల్ని చేస్తాడు. శాశ్వతమైన దేవుణ్ణి మనం ప్రేమిస్తే శాశ్వతంగా మనల్ని దేవుడు ఉంచుతాడు. అందుకని మనం శాశ్వతమైన నిరంతరం ఉండే వాటికై మనం చేసే ఈ ప్రయత్నంలోనే ఈ సమయాన్ని మనం వెచ్చిస్తున్నాం. నిరంతరం ఉండేవి ఈ లోకంలో దేవుని యందు మనం హృదయపూర్వకంగా ఆనుకోవాలి. ఆయన ధనవంతుడు, గొప్పవాడు అని మనం నిజంగా నమ్మితే ఆయన ఇవ్వగలని స్తోమత ఆయనకే ఉందామని ఎరిగినవాడు ఇలా చేస్తాడు. ఎరగనివాడు మనకి ఏది కనిపించిందో అదే శాశ్వతం. అతను తాను ఎందుకు నిల్చుండగలడో లేదో తెలియని స్థితి. మనము దాని తర్వాత కైండ్స్ ఆఫ్ థియాలజీ, బిబ్లికల్ థియాలజీ, సిస్టమాటిక్ థియాలజీ, హిస్టారికల్ థియాలజీ 3 భాగాల్ని మనం చూసాము. తర్వాత మెథడ్స్ అండ్ పర్పస్ ఆఫ్ థియాలజీలో అప్రోచ్ ఆఫ్ దిస్ కోర్స్ చూసాము. తర్వాత 3 ఫౌండేషనల్ కాన్సెప్ట్స్ చూసాము: థియిజం, అగ్నాస్టిక్ అండ్ ఏథియిజం. దేవుడు ఉన్నాడు, తెలియని స్థితి, దేవుడు లేడు అనే స్థితి. 3 పాపులర్ స్థితులు మనం చూసాము. మనం ఎలా దేవుడు ఉన్నాడని తెలుసు? జెనసిస్, ఆదికాండం 1వ వచనంలో ఆది యందు దేవుడు అని మనతో స్టార్ట్ అయింది. దేవుడు ఉన్నాడు అని. యోహాను సువార్త 17:3 వచనంలో తెలుస్తుంది, గాడ్ కెన్ బి నోన్, దేవుడిని మనం తెలుసుకోవచ్చు అని యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనంలో తెలుస్తుంది. తర్వాత గాడ్ ఈజ్ రివీల్డ్ హిమ్సెల్ఫ్ ఇన్ ద పర్సన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అండ్ ఇన్ ద బైబిల్ విచ్ ఈజ్ ఇన్స్పైర్డ్ అండ్ దేర్ఫోర్ ఎనర్డ్ అండ్ అథారిటేటివ్. హెబ్రీయుల రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం నుంచి 3వ వచనం వరకు ఒకసారి చదివితే మనకి దేవుడు ఎలా ఇన్నరేటివ్ అండ్ యేసుక్రీస్తు ద్వారా మనకి ఎలా ప్రత్యక్షమయ్యాడు అనే విషయాన్ని మనకు బయలుపరిచింది. హెబ్రీయుల రాసిన పత్రిక 1వ అధ్యాయం మొదటి 3 వచనాలు. పూర్వకాలం ముందు నానా సమయంలోనూ నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముందు అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆ కుమారుని సమస్తానికి వారసునిగా నియమించెను. సమస్తాన్ని ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. సో ఇది అద్భుతం. పద్దెనిమిదవ వచనం, యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. ఎవడను ఎప్పుడైనా దేవుని చూచి ఉండలేదు. తండ్రి రొమ్మున నున్న అద్వితీయ కుమారుడైన తండ్రి రొమ్మున ఆనుకున్న అద్వితీయ కుమారుడే, రెండు కాని కుమారుడే ఆయనను బయలుపరచెను. రియలీ ఎందుకని కుమారుడికి అద్వితీయ అనే పేరు వాడారు? ఒకసారి NKJVలోకి వెళ్ళి మనం చూచిన ఎడల మనకి ఏమైనా బయలుపడుతుందో చూద్దాం. No one has seen God at any time.
that the only begotten who is in the bosom of the Father, he declared himself. కుమారుడికి తప్ప ఎవరికి ఆయన బయలుపరచుకోలేదు. 4 guiding principles: correlation, balance, consistency, and accuracy. 4 బోధనా పద్ధతులు అంటే తర్వాత 4వదిగా 5 ఫండమెంటల్స్ ఆఫ్ క్రిస్టియన్ ఫెయిత్. క్రైస్తవ విశ్వాసానికి 5 మూలాలు: కన్యక జననం, కన్యకకు జననం. రెండవది క్రీస్తు ప్రత్యామ్నాయ బలి, క్రీస్తు దైవత్వం, వాక్యం యొక్క ప్రేరేపణ, క్రీస్తు పునరుద్ధానము మరియు ఆరోహణము మరియు రెండవ రాకడ. ఈ 5 విషయాలు క్రైస్తవులకు మూలాలు. తర్వాత ఎసెన్షియల్ యాటిట్యూడ్స్ ఆఫ్ గుడ్ థియోలోజియన్, పర్పస్ ఆఫ్ స్టడీయింగ్. దాని తర్వాత 34వ వచనంలో మనం 34వ పేజీలో క్షమించాలి, ద 10 మేజర్ డాక్ట్రిన్స్, 10 ముఖ్యమైన సిద్ధాంతాలు మనం చదువుతున్నప్పుడు మొదటిదిగా థియాలజీ ప్రాపర్. గాడ్ ఎవరు, ఏమై ఉన్నాడు అనే ప్రశ్నతో ఈ థియాలజీ ప్రాపర్ని మనం ఆరంభిస్తున్నాం. చాలామంది దేవుడు అంటే ఒక శక్తి అని, దేవుడు అంటే గాడ్ ద ఫోర్స్ ఆఫ్ లైఫ్ అని, ద గ్రౌండ్ ఆఫ్ అవర్ బీయింగ్ అని, ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ అని, అల్టిమేట్ రియాలిటీ అని, మదర్ నేచర్ అని, ద మ్యాన్ ఆఫ్ స్టేట్స్ అని, నాట్ లైక్ ఎనీథింగ్ వి నో అని ఈయన చెప్తాడు. చాలామంది అనుకుంటారు. బైబిల్ని నమ్మని వాళ్ళు కొంతమంది దేవుడిని ఇలా వర్ణిస్తారు, వాళ్ళ మాటలు ఇలా ఉంటాయి. కానీ క్రైస్తవులు బైబిల్లో ఏముందో అదే మనకి తెలుసు అన్నట్టు మనం చెప్తాం. మేజర్ వరల్డ్ వ్యూస్. Most of these ideas about God are built upon one of several classic worldviews. సో ప్రపంచంలో చాలామంది చాలా రకాలుగా భావిస్తారు దేవుని గురించి. ఆ భావనలు ఏంటో మనం తెలుసుకుందాం. మన దగ్గర 11 భావనలు ఉన్నాయి. చాలామంది మొదటిది మౌనిజం. There is one impersonal ultimate principle force. పేజ్ నెంబర్ 34 కలుపుతున్నా. లోకములో ఒక అద్వైతము అంటే ప్రపంచ అభిప్రాయాలు, 11 ప్రపంచ అభిప్రాయాలు, ముఖ్యమైన దేవుని విషయమై కొన్ని అభిప్రాయాలు. మొదటి అభిప్రాయం అద్వైతము. లోకములో ఒక అంతిమమైన చైతన్యవంతమైన నియమము, శక్తి లేక ఉద్దేశము పని చేయుచున్నది. లోకంలో ఒక అంతిమమైన చైతన్యవంతమైన నియమము, ఇంపర్సనల్ అండ్ అల్టిమేట్ ప్రిన్సిపల్, ఫోర్స్, పర్పస్ అండ్ వర్క్ ఇన్ ద యూనివర్స్. ఇంపర్సనల్ అనే వర్డ్ని చైతన్యవంతమైన అని రాశారు. అది ఎందుకనో నేను అర్థం చేసుకోవడానికి నేను ప్రయత్నిస్తూ ఉన్నాను. ఇంపర్సనల్, lacking personal feelings, human warmth or connection. ఇక్కడ తప్పుగా ట్రాన్స్లేషన్ జరిగింది. ఇంపర్సనల్ అంటే వ్యక్తి కాని ఒక శక్తి, వ్యక్తి కాని ఒక శక్తి ఉంది. అదే సమస్తానికి అల్టిమేట్గా అది మాత్రమే నిలుస్తుంది. అదే ఆరంభం అదే అంతము అన్నట్టుగా ఉంటుంది. ఇది అద్వైతము. వ్యక్తి కాదు, అదొక శక్తి అనేది అద్వైతం చెప్తుంది, మోనిజం. తర్వాత రెండవ అభిప్రాయం
డ్యూయలిజం, తెలుగులో ద్వైతము. అంటే లోకంలో ఒక దానితోనొకటి వ్యతిరేకంగా రెండు సమానమైన శక్తులున్నవి కానీ వ్యతిరేకమైనవి. మంచికి వ్యతిరేకంగా చెడు, మనసుకు వ్యతిరేకంగా పదార్థము, ఆత్మీయతకు వ్యతిరేకంగా భౌతికత. అలా మూడు దిశలుగా ఉంది ఇది. సో అదే డ్యూయలిజం అంటే. సో మంచికి వ్యతిరేకంగా చెడు, ఆ రెండు 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 సపరేట్ అయినప్పటికీ ఒకదాంతో ఒకటి వ్యతిరేకంగా బైపోలార్గా మనకు కనిపిస్తాయి. సో అందుకనే డ్యూయలిజం అన్నారు. ఈ లోకంలో ఆత్మీయత, పదార్థము, స్పిరిచువల్ మనం చూడలేనిది, పదార్థము మనం చూడగలిగినది, తాగగలిగినది, అలా ఒకదాంతో ఒకటి వ్యతిరేకంగా మనకి కనిపిస్తాయి. దాని తర్వాత ఆత్మీయతకు భౌతికత, స్పిరిచువాలిటీ అండ్ ఫ్లెష్, ఆ రెండు ఒకదాంతో ఒకటి వ్యతిరేకంగా పోరాడుచున్నాయని బైబిల్ కూడా చెప్తుంది. సో అది ద్వైతము. మోనిజం ద్వైతము, అద్వైతము ద్వైతము మనం రెండు తెలుసుకున్నాం. మూడవదిగా మానవతావాదము, హ్యూమనిజం. మ్యాన్ ఈజ్ హిజ్ ఓన్ గాడ్, ద హైయెస్ట్ ఆఫ్ ఆల్ బీయింగ్స్ అండ్ లైఫ్ సెంటర్డ్ అరౌండ్ హిమ్, హ్యూమన్ ఎఫర్ట్ అండ్ అచీవ్మెంట్. మానవుడే తన సొంత దేవుడు, జీవించుచున్న వాడన్నిటిలో గొప్పవాడు, మరియు మానవ ప్రయత్నము మరియు అతడు సాధించిన దాన్ని చుట్టూ జీవితం కేంద్రీకరించి ఉన్నది. మనకి సహజంగానే ఇది అంగీకరించగలుగుతున్నాం. ఇప్పుడు దాకా చదివిని అన్ని అంగీకరిస్తాం సహజంగానే. ఇదే సత్యం అన్నట్టుగానే మనకి అనిపిస్తుంది, ఏమి ఆలోచించకుండానే ప్రారంభంలో. కానీ లోతుగా ధ్యానించే కొద్దీ సత్యాలు బయటపడతాయి. ఒకడి దృష్టికి సరైనదిగా కనబడు మార్గము కలదు, కానీ తుదకు అది మరణంకు దారి తీయను అన్నట్టు సామెతలో ఉన్నట్టుగా మనకన్నీ ఇవన్నీ మంచి మార్గాల్లాగానే కనిపిస్తాయి, తుదకు అవి నిత్యాన్నివో. ఇది భౌతికతనికి, ఈ మనకి అంటే సులువుగా చిక్కులు పెట్టే సాతాను ఆలోచనకి దారి తీసేవి ఇవి. కాబట్టే ఇలా ఉన్నాయి. మనం పరిశీలనగా తెలుసుకున్నప్పుడే దేవుని కృపగలిగిన వాడు, నీతి న్యాయాలు జరిగించున్నవాడు ఆయననే బయటపడతాడు. లేదంటే దేవుడిలో అంటే దుర్మార్గత, దేవుడు అంటే మనల్ని విచ్చలవిడి స్థితి నుంచి మమ్మల్ని ఆపేవాడుగా, స్వేచ్ఛగా ఉండనివాడుగా, మనల్ని కట్టి బంధించేవాడుగా మనకు కనిపిస్తాడు. అది ఇప్పుడు మూడు చూసాము: ద్వైతము, అద్వైతము, మానవతావాదము. నాలుగవది నాస్తికుడు, ఏథియిస్ట్. దేవుడు లేడు అంటాడు. చాలామంది నాస్తికులు బిగ్ బ్యాంగ్ థియరీ వచ్చిన తర్వాత అందరూ అసలు ఎవ్వరు నాస్తికులు అరుదైపోయారు. ఎర్లీ 20th centuryలో ఎక్కువ ఉండేవాళ్ళు, పోను క్రమక్రమేణా పోయారు. తర్వాత ఐదవదిగా అజ్ఞానవాదము, అంటే అగ్నాస్టిజం. ఇఫ్ దర్ ఇస్ గాడ్, హీ కెనాట్ బి నోన్ విత్ సర్టెనిటీ. దేవుడు ఉన్నట్లయితే అతని గురించి ఖచ్చితంగా తెలుసుకోలేము. అది ఐదవది. తర్వాత ఆరవది భౌతికతావాదము, ఇంగ్లీష్లో మెటీరియలిజం. దెర్ ఆర్ న్యాచురల్ materialistic forces or laws at work in the world which explains everything. లోకంలోని వాటన్నిటినీ వివరించే సహజమైన భౌతికపరమైన శక్తులు లేక నియమములు పనిచేయుచున్నవి. అంటే సహజంగానే, అండ్ ఎవల్యూషనరీ అంటే డార్వినియన్ థియరీ సంబంధించిన దేవుడు అన్నది చెప్పుకోవచ్చు దీన్ని మెటీరియలిజం అంటే. సమస్తాన్ని వర్ణించేది, ఈ లోకంలో ఏమైతే పనిచేస్తుందో ఎవల్యూషనే, న్యాచురల్ సెలక్షన్గా దీన్ని నాకు అనిపిస్తుంది. ఆరవది
లోకంలో వాటన్నింటిని వివరించే సహజమైన భౌతికపరమైన శక్తులు లేక నియమం పరిమించాయి. అది భౌతికవాదం, మెటీరియలిజం. అంటే చంద్రుడు ఉన్నాడు, ఆయన రాత్రి మనకు గ్రావిటేషనల్ వేవ్ వలన తిరగడానికి అది ఉపయోగపడుతుంది. అంటే చంద్రుడి యొక్క గ్రావిటేషన్, ఎర్త్ యొక్క గ్రావిటేషన్ వల్ల ఒక కొన్ని సంఘటనలు జరుగుతాయి, మనకి కాలాలు ఏర్పడతాయి. దాని తర్వాత సూర్యుడు ఉన్నాడు, సూర్యుడి ఎండ తాపం వలన మన భూమి ఎంతో శక్తిని తీసుకుని దాన్ని రీసైకిల్ చేసి మనకి వాడేలా చేస్తుంది. అది భౌతికతావాదం. ఇవన్నీ శక్తులుగా ఈ భౌతికతావాదంలో మనకి కనిపిస్తాయి. నీళ్లు ఉన్నాయి, నీళ్లు కూడా ఒక శక్తే. అగ్ని ఉంది, అగ్ని కూడా ఒక శక్తే. గాలి కూడా ఒక శక్తే. ఇది భౌతికతావాదంలో నమ్మే విషయాలు. ఏడవదిగా పాంథియిజం. గాడ్ ఈజ్ ఎవ్రీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ గాడ్. విశ్వమే దైవమను మతము. దేవుడే సర్వము మరియు సర్వము దేవుడే. కనిపించేది అంతా దేవుడు, దేవుడే మొత్తం దేవుడే అని నమ్మేది ఈ సిద్ధాంతం, ఈ పాంథియిజం అనే మతం. గాడ్ అంటే ప్రపంచం, ప్రపంచం అంటే గాడ్. లోకము దేవునిలో ఉండగానే దేవుడు లోకం కంటే ఎక్కువ అను రెండు అదనపు సంబంధం కలిగి నా భావనలను సర్వము దైవమును మతముగా పిలువబడుతుంది. Two additional related ideas are known as God. God ante world, word ante God. Ade pantheism, which teaches that while the world is in God, God is more than the world. And process theology, which teaches that both God and the universe are in the process of changing and becoming more complex and complete. As new which teaches that while the world is in God, God is more than the world. The universe is like God's body and God as the mind. And the process theology, which teaches that both God and the universe are in the process of changing and becoming more complex and complete. As new case and effort relationships are experienced. నేను తెలుగులో చదువుతున్నాను. దేవుడే సర్వము మరియు సర్వము దేవుడే. అంటే దేవుడు అంటే లోకం, లోకం అంటే దేవుడు. లోకము దేవునిలో ఉండగా దేవుడు లోకం కంటే ఎక్కువ అను రెండు అదనపు సంబంధములు కలిగిన భావములను సర్వము దైవమును మతముగా పిలువబడుతుంది. దేవుడు మనస్సు అయ్యున్నాడు. విశ్వము దేవుని శరీరం పోలి ఉన్నది. మరియు ప్రక్రియ వేదాంత శాస్త్రము ఏమని బోధిస్తుందంటే, క్రొత్త కారణము మరియు ప్రభావవంతమైన సంబంధములను అనుభవించుచుండగా దేవుడు మరియు విశ్వము మార్పు చెందే ప్రక్రియలో ఉండి ఇంకా ఎక్కువ క్లిష్టంగాను మరియు పరిపూర్ణంగాను అగుచుండెను. బేసికలీ దేవుడు అంటే సర్వం, సర్వం అంటే దేవుడు. ఇంకా లోతుకెళ్తే ఒక్కొక్కటి ఎన్నో లోతైన విషయాలు బయటపడతాయి వాళ్ళకి. అంటే వీళ్ళందరూ ఒక్కొక్కళ్ళు ఎన్నో కారణాలను బట్టి ఈ స్థితిని బట్టి ఇవి ఇలా ఉన్నాయని నమ్మారు. సో దేవుడు లేడు అనేవాడు, దేవుడు లేడు కాబట్టి ఇలా కొన్ని విషయాలు జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళకి కనిపించాయి కాబట్టి వాడు నమ్మాడు కాబట్టి వాళ్ళు నిర్ధారించింది దేవుడు లేడని. సరే, హ్యూమనిజం. సో హ్యూమనిస్టులు ఏమని నమ్ముతారంటే, మనిషి ఎంత కృషి చేస్తే అతనికి అంత సఫలం అవుతాడు అని
కష్టంగా పనిచేసినాడు పైకి వెళ్తాడు అని హ్యూమనిజం చెప్తుంది. మెటీరియలిజం, సో ఈ లోకంలో ఉన్న ప్రతి శక్తులు, వాయుశక్తి, అగ్నిశక్తి, నేల శక్తి, భూశక్తి, ఈ అగ్నిశక్తి, ఇవన్నీ ఈ శక్తులు ఈ ప్రపంచం ఎలా పనిచేస్తుందో వర్ణిస్తాయి. కాబట్టి ఇవన్నీ న్యాచురల్ సెలక్షన్, థియరీ ఆఫ్ ఎవల్యూషన్, డార్వినిజం, నియో డార్వినిజం సంబంధించిన విషయాలు వాళ్ళకి ఖచ్చితంగా సత్యమని భావించారు. కాబట్టి వాళ్ళు దానికి పేరు పెట్టి మెటీరియలిజం అని వాళ్ళు నమ్ముతున్నారు. ప్యాంథియిజం కూడా వాళ్ళకి దేవుడే సర్వం, సర్వము దేవుడు అని వాళ్ళకి నమ్మకం కలిగింది. కాబట్టి దానికి వీళ్ళు దీన్ని నమ్ముతున్నారు. దాని లోతులు వాళ్ళకి ఇంకా వెళ్తే అనేకమైన కారణాలను వాళ్ళు చూపిస్తారు, మనకు అర్థం అవుతుంది అప్పుడు. సో పాలిథిజం, దెర్ ఆర్ మెనీ డిఫరెంట్ గాడ్స్, సమ్ ఆఫ్ హూమ్ ఆర్ మోర్ సిగ్నిఫికెంట్ దెన్ అదర్. అంటే పాలీ మీన్స్ మల్టిపుల్, థీజం అండ్ దేవుళ్ళు. ఎనిమిదోది బహు దేవతారాధన, అనేకమైన వేర్వేరు దేవుళ్ళు ఉన్నారు, వారిలో కొందరు ఇతరుల కంటే ప్రాముఖ్యమైన వాళ్ళు. హిందూయిజంలో దీనికి సంబంధించిందని మనం నమ్ముతాం, కానీ వాళ్ళు కొంతమంది ఒప్పుకోరు ఈ విషయం గురించి. తొమ్మిదవది సింక్రెటిజం, ద యాక్సెప్టెన్స్ అండ్ కంబైనింగ్ ఆఫ్ మెనీ డిఫరెంట్ బిలీఫ్స్ అండ్ ప్రాక్టీసెస్ అండ్ డైటీస్. సింక్రెటిజం అంటే స్వధర్మ సమానత, అనేక విభిన్నమైన నమ్మకాలను మరియు ఆచారములను మరియు దేవతలను అంగీకరించుట మరియు కలిపివేయుట. సింక్రెటిజం అంటే హిందువులు, బౌద్ధులు, సిక్కులు, క్రైస్తవులు, ఇస్లామీలు, యూదులు వీటన్నిటిని నమ్మేవాళ్ళు. బౌద్ధిజంలో హరే కృష్ణ వాళ్ళలో ఇవన్నీ కొన్ని సిద్ధాంతాలని అంగీకరించి వాళ్ళు చదువుతారు. అన్ని మతాలని అంగీకరించే వాళ్ళని సర్వధర్మ సమానత సర్వధర్మ సమానత సింక్రిటిజంగా మనం చెప్పుకోవచ్చు. 10వది డీయిజం, నిశ్చింత దైవ సిద్ధాంతము. God created everything and allowed it to exist according with his natural laws, but he does not interfere with it and is not personally involved in it. The two relevant ideas are important to note here. Transcendence is the idea that God is above, greater than, beyond, outside of the created order. And immanence is the idea that God is present in the world and personally involved in it. డీయిజం అంటే దేవుడు సమస్తాన్ని చేసి ఆ సమస్తాన్ని పైనుండి దానిలో అలా వదిలేశాడు. అండ్ ఆ దేవుడు చేసిన శక్తులు ఒక ప్రభావం వల్ల ఈ ప్రపంచం అలా కొనసాగుతూ ఉందని ఈ డీయిజం నమ్ముతుంది. దానిలో ట్రాన్సెండెన్స్, ఇమ్మనెన్స్ అనే టాపిక్స్ ముఖ్యమైనవి. నిశ్చింత దైవ సిద్ధాంతము, దేవుడు చేసిన సృష్టి పైన చింతలేని సిద్ధాంతం ఇది. సో దేవుడు సమస్తమును సృష్టించను మరియు తన సహజమైన సూత్రముల ప్రకారము ఉండునట్లు అనుమతించుచున్నాడు. అయితే దానితో కలుగు చేసుకొనడు మరియు వ్యక్తిగతంగా దానిలో చేరి ఉండడు. ఇక్కడ రెండు ముఖ్యమైన సంబంధిత భావములున్నాయి. ఒకటి మహనీయత అనుభావము, దేవుడు సృష్టి క్రమముపై ఉన్నవాడు, గొప్పవాడని, మించినవాడని మరియు బయట ఉన్నవాడని సూచిస్తుంది. సర్వవ్యాపకము అను భావన దేవుడు లోకములో ఉన్నాడని మరియు వ్యక్తిగతంగా దానిలో చేరి ఉన్నాడని సూచిస్తుంది.
11 ఆస్తికత్వము. క్రైస్తవులు ఆస్తికులు అంటే దేవుడు ఒక్కడే ఉన్నాడు అని నమ్మేవాళ్ళు. అది 11 ఆఖరిది. మహనీయత కలిగి సర్వవ్యాపకమైన ఒకే వ్యక్తి దేవుడుగా ఉన్నాడు మరియు విశ్వమును పోషించుచు ఏదిచు సర్వభౌమ సృష్టికర్తగా ఉన్నాడు. సహజత్వము లేదా బైబిల్ పరమైన అను 2 దృక్పథములలో ఏదో ఒక దానిని బట్టి వారు ఆస్తికత్వమును చేపట్టుకున్నారు. ఈ వ్యత్యాసములను గురించి తర్వాత వివరించబడును. థీయిజం, క్రైస్తవులు నమ్మేది థీయిజం. ఇది 11వది. There is one personal God who is both transcendent and immanent, and who is the sovereign creator and ruler and sustainer of the universe. Those who hold to theism do so for one of the two viewpoints, naturalistic or biblical. These distinctions will be explained later. అంటే ఈ బైబిల్ ప్రకారంగా దేవుడు ఒక్కడే శక్తిమంతుడని నమ్మేవాళ్ళు ఉన్నారు. మామూలుగా సహజంగా అంటే హేతుబద్ధంగా కూడా బైబిల్కి బయట దేవుడు ఒక్కడే అని నమ్మేవాళ్ళు కూడా ఉన్నారు. ఆ దేవుడు సమస్తాన్ని సృష్టించి ఆయన విశ్వాన్ని పోషించుచు ఏలుచు సౌరభౌమికమైన సృష్టికర్తగా ఉన్నాడు అని నమ్మే భావనే ఆస్తికత్వం. అది 36వ పేజీ వరకు మనం ఈ విషయాన్ని ధ్యానించాం. మన సిద్ధాంత అధ్యాయములను బైబిల్ సంబంధమైన ఆస్తికత్వం మీద స్థాపింపబడి ఉన్నది. ఈ థియాలజీ అనేది బిబ్లికల్ థియిజం మీద ఆధారపడి ఉన్నది. ఈ మనం చదువుకునేది బిబ్లికల్ థియిజం మీద, మిగతావన్నీ చదువుకోబోతున్నాం. సో అది మేజర్ వరల్డ్ వ్యూస్, అంటే ఈ లోకంలో ఉన్న ముఖ్యమైన అభిప్రాయాలు దేవుడి మీద. ఈ 11 మనం తెలుసుకున్నాం. Monism, dualism, humanism, atheism, agnosticism, materialism, pantheism, polytheism, syncretism, deism, and theism. So ఇప్పుడు describe what you personally know and understand about God which you did not learn from the Bible. So existence and knowledge of God. Possible sources of knowledge about God. 3 potential sources of knowledge about God. దేవుని గురించిన జ్ఞానం యొక్క 3 బలమైన వనరులు. ఒకటిది హ్యూమన్ రీజన్ అండ్ ఇంట్యూషన్, మానవ తర్కము మరియు సహజ జ్ఞానము. దేవుని గురించిన జ్ఞానం యొక్క 3 బలమైన వనరులు. దేవుని జ్ఞానం గురించింది. మొదటిది మానవ తర్కము మరియు సహజ జ్ఞానం, హ్యూమన్ రీజన్ అండ్ ఇంట్యూషన్, which refers to what man can think of, dream about or assume concerning God. దేవుని గురించి మానవుడు ఏమి ఆలోచించగలడో, కలగనడో లేదా ఊహించగలడో దాన్ని సూచిస్తుంది. మొదటిది. రెండవది ట్రెడిషన్ అండ్ ఎక్స్పీరియన్స్, which refers to what others hear, said and experienced or concluded about God in the past, including the church creed, confession and tradition. సాంప్రదాయంగా మరియు అనుభవంగా రెండవ వనరు. సంఘాచారములు, ఒప్పుకొలులు మరియు సాంప్రదాయములతో కలుపుకొని గతంలో దేవుని గురించి ఇతరులు చెప్పిన దానిని, అనుభవించిన దానిని లేదా నిశ్చయించిన దాన్ని సూచిస్తుంది. ఇది సాంప్రదాయం మరియు అనుభవం సంబంధించిన దేవుని జ్ఞానం గురించిన ముఖ్యమైన వనరుల్లో రెండవది. మూడవది ముఖ్యమైన దేవుని జ్ఞానం సంబంధించిన వనరులలో ప్రత్యక్షత, ఇంగ్లీష్లో రెవల్యూషన్, which refers to God
making himself known to man in understandable ways by his creation to individual men in his Son through his word. తన సృష్టి ద్వారా వ్యక్తిగత మనుషులకు, తన కుమారుని యందు ఆయన వాక్యము ద్వారా 4 విధాలుగా ఆయన రెవల్యూషన్ ప్రత్యక్షత మనకి బయలుపడింది. Of these 3 sources of knowledge of God, which is the most reliable and accurate, and why? Yeah, so and పేజ్ నెంబర్ 38కి వచ్చేసినాము. పేజ్ నెంబర్ 38లో ఏముంది అంటే, బట్ ఈజ్ ఇట్ రియల్లీ పాసిబుల్ ఫర్ ఫైనైట్ మ్యాన్ టు నో ఇన్ఫినిట్ గాడ్ అనే ప్రశ్న మీద ఈ 38వ పేజీ ఆధారపడింది. ఏంటంటే, పరిమితమైన మనుషుడు అపరిమితమైన దేవుని తెలుసుకున్నటకు నిజముగా సాధ్యమా? మనకు పరిమితులు ఉన్నాయి. మనం 100 సంవత్సరాలు బతుకుతాం. మనం రోజుకు 3 సార్లు మాత్రమే తినగలుగుతాం. మనిషి రోజుకి ఎన్ని గంటలే ప్రయాణం చేయగలడు? మనిషి తినకుండా ఎన్ని రోజులు మాత్రమే ఉండగలడు? మనిషి ఊపిరి బిగబట్టి కొన్ని నిమిషాలు మాత్రమే ఉండగలడు. మనిషి తన గుండె కొట్టుకోకుండా ఎన్ని క్షణాలు మాత్రమే ఉండగలడు? ఇవన్నీ మనకున్న పరిమితులు. ఈ పరిమితులున్న మనిషి ఏ పరిమితులు లేని దేవుడిగా భావించే ఆయనను తెలుసుకున్నట సాధ్యమా? అవును, అయితే ఎలా? దేవుడు మనుషులకు తనను తాను బయలుపరుచుకుంటకు ఇష్టపడెను. ఎక్సడస్ 3వ అధ్యాయం 1వ వచనం నుండి 6వ వచనం వరకు చదివితే మనకు అర్థం. గాడ్ చూస్ టు రివీల్ హిమ్సెల్ఫ్ టు మ్యాన్. నిర్గమకాండం మనం ఓపెన్ చేస్తున్నాం. 3వ అధ్యాయం 1వ వచనం నుంచి. మోసెస్ అట్ ద బర్నింగ్ బుష్. దేవుడు మండుచున్న పొగంలో నుంచి మోషేతో మాట్లాడినప్పుడు మనకు అర్థమవుతుంది. గాడ్ చూస్ టు రివీల్ హిమ్సెల్ఫ్. దేవుడు మనుషులకు తనను తాను బయలుపరుచుకున్నకు ఇష్టపడినని మోషే ఆ మండుచున్న పొదలో నుంచి మాట్లాడిన దేవుడిని, ఆ సంభాషణను మనం చూస్తే మనకు అర్థమవుతుంది దేవుడు తనను తాను బయలుపరచుకున్నకు ఇష్టపడను అని. తెలుగులో మనం అది ధ్యానిద్దాం. మోషే మిద్యాను యాజకుడైన యెత్రోను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. హోరేబు ఒక పొద నడిమి అగ్నిజ్వాలతో యెహోవా దూత అతనికి ప్రత్యక్షుడాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, గాని పొద కాలిపోలేదు. అప్పుడు మోషే, ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచెదననుకొనెను. దాని తర్వాత దాన్ని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే మోషే అని అతన్ని పిలిచెను. అందుకు అతడు చిత్తం ప్రభువా అనెను. అందుకైన దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధం ప్రదేశము అనెను. మరియు ఆయన, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడును అని చెప్పగా మోషే తన ముఖము కప్పుకొని దేవుని వైపు చూడవరించెను. దాని తర్వాత 13వ వచనం. మోషే, చిత్తగించుము, నేను ఇశ్రాయేలు యొద్దకు వెళ్ళి వారిని చూచి మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపినని వారితో చెప్పగా వారు ఆయన పేరేమి అని అడిగినట్లా వారితో నేనేమి చెప్పవలనని అడిగాను.
అందుకు దేవుడు, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పెను. మరియు ఆయన ఉండువాడను మీ యొద్దకు నన్ను పంపెనని నీవు ఇశ్రాయేలుతో చెప్పవలెననెను. ఇంగ్లీష్లో ఒకసారి చదువుదాం. NKJV. And God said to Moses, I am who I am. And he said, thus you shall say to the children of Israel, I am has sent me to you. Wow, such a declaration it is. ఇది నేనే ఉన్నవాడను అనువాడను అని నేనే అని ఆయన తనను తాను బయలుపరుచుకున్న విధానం చూస్తే, ఆయన ఈ లోకంలో ఉన్న పాపులైన ఆయనకి అసహ్యులు ఆయన చెంతకు రావడానికి అంటే ఏమాత్రము అర్హత సహజంగానే లేని వారికి ఆయన తను తాను బయలుపరుచుకోవడం ఇష్టం అని మనకు అర్థమవుతుంది. ఆయన రూపాన్ని కోల్పోయిన వారికి కూడా ఆయన బయలుపరుచుకోవడం ఆయనకి ఇష్టమని మనకు అర్థమవుతుంది. ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయం 29వ వచనం ఒకసారి చదువుదాం. Deuteronomy 29:29. రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందినవు. అయితే మనము ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని అనుసరించి నడుచుకున్నట్లు బయలుపరచబడినవి ఎల్లప్పుడూ మనవియు మన సంతతి వారవియునని చెప్పుదురు. మనము ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నింటినీ అనుసరించి నడుచుకున్నట్లు బయలుపరచబడినవి ఎల్లప్పుడూ మనవి మన సంతతి వారవగునని చెప్పుదురు. రహస్యములు దేవునివి, మనం మాత్రం చేయాల్సింది ఏవైతే దేవుడు బయలుపరిచాడో అది. గాడ్, రెండవదిగా దేవుడు తనను తాను బయలుపరచుకోవడం. ఈ పరిమితులైన ఈ మనిషి అపరిమితమైన దేవుడిని తెలుసుకోవడానికి మొదటిగా మోషేతో మండుచున్న పొదలో నుంచి మాట్లాడి, ఉన్నవాడును అనువాడును నేనే, ఉన్నవాడు ఉన్నవాడు నన్ను పంపించాడు అని ఇశ్రాయేలుకు చెప్పమని చెప్పిన దేవుడు బట్టి మనకు అర్థమవుతుంది. మరియు ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయం 29వ వచనంలో రహస్యములు యెహోవా వశము, మనం దేవుణ్ణి ఈ ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుచుకోవడానికి ఈ ధర్మశాస్త్రం మనకి ఇవ్వబడింది అని చెప్తుంది. దాన్ని బట్టి ఈ ధర్మశాస్త్రం అంటే వాక్యమై ఉన్న దేవుడు తనను బయలుపరుచుకున్నాడు. ఎందుకని? మనం నడుచుకోవడానికి. సో కనుక ఈ వాక్యాన్ని మనం అనుసరించినప్పుడు ఆయన పోలికలో మనం మార్చబడతాం ఖచ్చితంగా. ఎందుకంటే దేవుడికి అసహ్యమైంది మనం ఈలో చేయట్లేదు. ఇప్పుడు ఎవరైతే మనకు నచ్చిన పనులు చేస్తారో వాళ్ళతోనే మనం స్నేహం చేస్తాం. మనం తాగడం ఇష్టమైతే తాగే వాళ్ళతో మనం స్నేహం చేస్తాం. కాబట్టి తాగేవాళ్ళు మనకు స్నేహితులు. మనం సినిమాలు చూసేయడం ఇష్టమైతే మనతో పాటు ఎవరైతే సినిమాలు చూస్తారో వాళ్ళే మనకి ఇష్టపడతారు. మనం చేసే పనులు చేస్తున్నారు కాబట్టి మనకి ఇష్టమైన పనులు వాళ్ళు ఇష్టమైన చేస్తున్నారు, వాళ్ళే మనకి స్నేహితులు అవుతారు. ఆ విధంగా మనకు అనేకమైన రంగాల్లో అనేకమైన స్నేహితులు మనకి ఏర్పడతారు. అలాగే దేవుడికి ఇష్టమైన పనిగా
ఆయన వాక్యం మన యొద్దకు వచ్చినప్పుడు ఆ వాక్యానుసారంగా మనం నడుచుకుంటే ఆయనకి స్నేహితులు అవుతాం. ఎలా అయితే అబ్రహాం ఆయనకి స్నేహితుడు, దావీదు అతనికి హృదయానుసారుడు అయ్యాడో అలాగే మనం కూడా అవ్వగలం. రెండవదిగా, ఈ అపరిమితమైన దేవుణ్ణి, ఈ పరిమితులు కలిగి మానవుడు తెలుసుకోవడానికి దేవుడు అనుమతి ఇచ్చాడో లేదో రెండో పాయింట్ చూద్దాం. గాడ్ మేడ్ మ్యాన్ హిజ్ ఓన్ స్పిరిచువల్ ఇమేజ్ with the ability to reveal to him through mind, will, emotion and personality. ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం నుండి 27వ వచనం వరకు మనం ఒకసారి చూస్తే మనకు అర్థమవుతుంది. ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనము. దేవుడు ఏమంటున్నాడంటే, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువులను ఏలుదురుగాక అని పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుడు స్వరూపమందు వారిని సృజించెను. స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. ఆయన స్వరూపమందు ఆయన పోలిక చొప్పున దేవుడు ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం నుండి 27వ వచనంలో చెప్పిన విధంగా మనకి అర్థమవుతుంది. దేవుడు ఆయన వారి స్వరూపంలో వారి పోలిక చొప్పున నరుని చేశారు అని. ఆ వారు తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవులని మనం నమ్ముతాం. God communicated with man in understandable languages. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం నుండి 17వ వచనం వరకు మనం ఒకసారి స్టడీ చేస్తే మనకు అర్థమవుతుంది. హీబ్రూ 1వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం మనం ఇందాకడే చదువుకున్నాము. పూర్వకాలం ముందు ప్రవక్తలతో మాట్లాడిన దేవుడు ఈ కాలమున సర్వమును చేసి సర్వాధికారాన్ని ఇచ్చిన కుమారుని ద్వారా మనతో మాట్లాడుతూ కుమారునికి సర్వాధికారం ఇచ్చి సర్వ లోకమును ఆయన ద్వారా చేసెను అని హెబ్రీయులకు పత్రిక 1వ అధ్యాయం 1-2 వచనాల్లో మనం చూసాము. ఆ ప్రకారం గాడ్ కమ్యూనికేటెడ్ విత్ మ్యాన్ మనుషుడికి అర్థమయ్యే భాషల్లో. ఎలా అయితే హెబ్రీయులకు పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం 2వ వచనంలో పూర్వకాలం ముందు ప్రవక్తల చేత మాట్లాడిన దేవుడు ఈ రోజును కుమారుని ద్వారా మాట్లాడుతున్నాడు. ఆ కుమారుడు మాట్లాడిన మాటలు పరిశుద్ధాత్మ ద్వారా మనకి ఈ రోజు అనిపిస్తున్నాడు. అది గలతీయులకు రాసిన జెనసిస్ 2వ అధ్యాయం 15 నుంచి 17 వరకు. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకుని ఏదోను తోటలో సేద్యపరచుటకు దాన్ని కాచుటకు దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో నన్ను ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరముగా తినవచ్చును. అయితే మంచి చెట్లను తెలివిని ఇచ్చు ఫల వృక్షమును తినకూడదు, నీవు వాడిని తినదిన నిశ్చయముగా చచ్చదు అని నరునికి ఆజ్ఞాపించను. సో దేవుడు మనిషికి మంచి చెడులు ఆజ్ఞాపిస్తున్నాడు, ఆయన పరీక్షిస్తున్నాడు, ఆయన ఎరుగుతున్నాడు, మనిషి యొక్క హృదయాన్ని రాస్తున్నాడు, ఆయన్ని ఆయన్ని ఎదుగుతున్నాడు, ఆయన్ని ఎరుగుబడేలా చేస్తున్నాడు అని ఈ వాక్యం మనకు అర్థమవుతుంది. సో ఈ పరిమితులు కలిగిన ఆయుష్ పరిమితులు, వేగ పరిమితులు, ఎత్తు పరిమితులు, ప్రయాణ పరిమితులు కలిగిన ఈ మనిషి సర్వాన్ని చేసి సర్వభౌమంగా సర్వాన్ని నడిపిస్తున్న సర్వాధికారి అయిన దేవుణ్ణి తెలుసుకోవడం సాధ్యమా? సాధ్యమైతే ఎలా అనేటకు ఇప్పుడు దాకా 3 పాయింట్లు తెలుసుకున్నాం. మొదటి పాయింట్, ఎక్సడస్ నిర్గమకాండం 3వ అధ్యాయం 1వ వచనం నుంచి 6వ వచనంలో మోషేతో మండుచున్న పొదలో ఆయన మాట్లాడుతూ 13వ వచనం నుండి 14వ వచనం వరకు అనువాడును ఉన్నవాడును నేనే, ఉన్నవాడు నిన్ను పంపించాడు అని ఇశ్రాయేలు పిల్లలతో చెప్పుము అని ఆయన మోషేతో సంభాషించడం మనం చూస్తాము.
తర్వాత డ్యూటెరోనమీ 29వ అధ్యాయం 29వ వచనంలో రహస్యములు దేవుడి వశము, కానీ ధర్మశాస్త్రం మనకి ఇచ్చాడు ఎందుకనంటే మనం వెంబడించి ఆయన్ని తెలుసుకోవడానికి అని. తర్వాత రెండవ పాయింట్గా మనం ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం నుండి 27వ వచనంలోకి, వారు వారి స్వరూపమందు నరుని చేశాడు అని రాయబడి ఉంది. వారి పోలికి చెప్పున వారి స్వరూపమందు చేశారని ఆదికాండం 1వ అధ్యాయం 20వ వచనం నుండి 27వ వచనంలో ఉండడం మనం చూసాం. తర్వాత మూడో పాయింట్గా జెనసిస్ 2వ అధ్యాయం 15వ వచనం నుండి 17వ వచనం వరకు దేవుడు మనిషితో ఎలా సంభాషిస్తున్నాడు. దేవుడు మనిషిని చేసి ఏదైనా వనంలో అతన్ని పెట్టి, ఈ వనంలో ఉన్న ఏ పండునైనా నువ్వు సంతోషంగా తినవచ్చును, కానీ మంచి చెట్లను తెలియనిచ్చు ఫలంను తప్ప అని ఆయనతో సంభాషించడం చూడొచ్చు. హెబ్రీయుల రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం 2వ వచనంలో ఏమన్నా, పూర్వకాలం మందు దేవుడు మనుషులతో ప్రవక్తల ద్వారాను అండ్ ప్రవచనాల ద్వారాను మాట్లాడుతూ వచ్చిన దేవుడు ఈ అంత్యకాలమందు దేవుడు క్రీస్తు ద్వారా సర్వాన్ని మనతో మాట్లాడుతూ ఆయనకి అధికారాన్ని ఆయనకి ఇచ్చి సర్వానికి వాసుడిని ఆయన చేసి ఆయన ద్వారా లోకాలను సృజించను అని మనకు బయలుపడుతుంది. ఈ ప్రకారం చూస్తే ఈ ఫస్ట్ 3 పాయింట్స్ చూస్తే మనకు అర్థమవుతుంది, దేవుడు ఈ పరిమితులని మనిషికి అపరిమితమైన దేవుడు చేరుకోవడానికి మార్గాన్ని కల్పిస్తూ ఆయన్ని తను బయలుపరుచుకుంటున్నట్టుగా మనకు కనబడుతుంది. దేవుడు ఈ మాటలు దీవించినాక ఆమేన్. Thank you, God, for these beautiful words, and help us come back and learn diligently. I pray every obstacle that comes between us, in Jesus Christ's name, I condemn it, and I pray that you give me strength to fight all obstacles. I pray in Jesus Christ's heavenly precious name. Amen. Praise to the holy Jesus' name.